నేను ఆఫ్రికాలో వ్యవసాయం మొదలుపెట్టిన యుగాండాలో. ఆ టెస్ట్ చేస్తే ఆ టెస్టింగ్ పెద్ద పని కాదు. మీరు ఫ్లిప్కార్ట్లో ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ అని కొడితే వస్తుంది. 850 రూపీస్, 25 టెస్టులు చేయొచ్చు. ఊరికే చూసుకుంటా ఉండండి మీరు ఏమేస్తే ఎంత ఇంప్రూవ్ అయింది మీ ఆర్గానిక్ కార్బన్. అక్కడ టెస్ట్ చేస్తే 2.5 నుంచి 3 మధ్యలో ఉంది. బనానా, షుగర్ కేను, నో వాటర్, నో ఇరిగేషన్, నో యూరియా, నో డిఏపి, నో ఏమీ లేదు. అసలు పశువుల ఎరువు కూడా లేదు. అంత బ్యూటిఫుల్గా ఉంది. అట్లే పండినాయి పంటలన్నీ కూడా. ప్రపంచంలో ఎక్కడైనా మనం ఎక్స్ప్లాయిట్ చేయనంత వరకు అట్లే పండినాయి. 20 ఫీట్ చెరుకు అరటిపండ్లు అయితే ఆ టేస్ట్, ఆ పైనాపుల్, అవకాడోలు అంత బ్యూటిఫుల్గా ఉంది సాయిల్. మనమందరం ఏమనుకుంటామో ఆఫ్రికానా అంత చాలా డేంజర్ అంట కదా, అక్కడ ఏందో ఊహకం ఉండాలి. బ్యూటిఫుల్గా ఉంది గాలి, నైల్ నది, సాయిల్ సూపర్గా ఉంది. 4 అరటిపండ్లు తింటే మన సాయంత్రం వరకు ఆకలి ఉండదు. న్యూట్రిషన్ అనేది అట్లే ఫ్లో అవుతాం. సాయిల్ నుంచి పంటల్లోకి పోయి మొక్కల నుంచి మనుషులకు వస్తూ ఉంది. బలంగా ఉండరు, 12 గంటలు హాయిగా పనిచేస్తూ ఉంటారు. ఇక్కడేంటి, ఈ తెల్ల బియ్యం తిని, ఈ కూల్ డ్రింకులు, గోబీ మంచూరియలు తిని ఇటు చూస్తే పని చేస్తారు, లేకపోతే నిలిచిపోతూ ఉంటారు. మనుషులు అట్లా అయిపోయినారు. ఎట్లా రైతు బతుకుతాడు? రైతుకు అంత శక్తి ఉండింటే 10 ఎకరాలు వాడే సినిమాలో చూపించాడు దున్నేసేవాడు కదా. అంత శక్తి లేకనే కదా అందరూ కలిసి పనిచేసేట్లుగా రైతు కూలీలు అందరూ కలిసి అట్ట పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలా? లిమిటెడ్గా మీరు చేయగలిగిన ఎంత ఎక్స్టెంటో అంతే చేసుకోండి. అద్భుతంగా 36 పాలేకర్ మెథడ్ కూడా మంచిగా బొమ్మంతా ఉంది. ఈ బుక్ను మీరు జాగ్రత్తగా మీ బీర్వాలో, లాకర్లో పెట్టుకోండి. ఎక్కడంటే ఆడ భారీ శివరిని ఎత్తుకొని వెళ్ళిపోతే చదవరు. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉన్నంత ఈ మీటింగ్కి వచ్చినాక వచ్చిపోయే వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇది నీట్గా చదువుకొని, మీకు విత్తనాలు కావాలన్నా, ఇన్ఫర్మేషన్ కావాలన్నా, వీళ్ళందరూ ఎవరు కమర్షియల్ యాంగిల్లో రాలా. ఇక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు కానీ, మీరు కానీ, ఎవరు కానీ ఈ రకమైన ఈ విధానంలో 6 ఎకరం కౌలు తీసుకుంటారో లేదు చేసే రైతుతో కోఆర్డినేట్ చేసి ఆయనకు 10,000 20,000 డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేసి, అరే నేనా మీ ఆరోగ్యం కూడా కాపాడాలంటే మీరు మిగతాంతా ఎట్టనా చేసుకోండి, ఈ 6 ఎకరం అన్నా మనము న్యాచురల్ ఫార్మింగ్ చేద్దాము అనే ఒక మెసేజ్ని ఈ బుక్ ద్వారా, ఈ మీటింగ్ ద్వారా అందరికీ అందిస్తారని ఆశిస్తూ